విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనకి లభించిన గుర్తింపును చూసుకుని ఇతరులను కించపరుస్తూ విర్రవీగటం అంత మంచిది కాదు. మన సామర్థ్యం వల్ల కాకుండా అనుకోకుండా లభించిన గుర్తింపులు, ప్రత్యేకతలు పునాదులు లేని కట్టడాల వంటివి. ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పవవి. ఒకసారి ఒక వ్యాపారి తనకున్న సంపదనంతా బంగారంగా మార్చుకుని దూర ప్రాంతం వెళ్లి అక్కడే స్థిరపడి ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుదామని నిశ్చయించుకున్నట్ట. ఆ కాలంలో సరుకుల రవాణాకి గాడిదల్ని ఉపయోగించేవారు. ఆ వ్యాపారి వద్ద 2 గాడిదలున్నాయి. ఒక గాడిద పైన బంగారం మూటల్ని పెట్టాడు, మరో గాడిదపై తన బట్టలు, ఆహార పదార్థాలు ఉన్న మూటల్ని కట్టాడు. అలా 2 గాడిదల్ని తోలుకుని పొరుగురికి ప్రయాణమయ్యాడు. అప్పుడేం జరిగిందో కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు భావన గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి భావన గారు. నమస్కారం అండి. ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బనానా ప్యాటీస్. బనానా ప్యాటీస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. ఉడికించిన అరటికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర ఇంకా పుదీనా సన్నగా తరుక్కోవాలి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుట్నాల పొడి, మిరపకాయలు, నూనె. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? అరటికాయ ముందు చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ లో ఉడికించుకోవాలండి, కాస్త పసుపు వేసి. ఓకే, ముందు చెక్కు తీసేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ లో ఒక 1 విజిల్ ఉడికిస్తే చాలు. ఓకే అండి, ఉడకబెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని మ్యాష్ చేసుకుని ఇందులో పుట్నాల పొడి కలిపేసి ఇది వాడ్చుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలది కలుపుకోవాలి. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుకోవాలి ఫస్ట్. వాడ్చుకోవాలి కాస్త. ఆయిల్ వేయాలి. ఓకే అండి, ఆయిల్ వేయండి. అయిపోయిందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోవాలి కాస్త నూనెలో. అంటే ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలా? కొంచెం రావాలండి, రంగు రావాలి. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఓకే అండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ లేకుండా తీసుకోవాలి దాన్ని. అవునండి. మరి బాగా వేడిగా ఉంది కదా, తర్వాత వేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెడదాం. ఓకే, మరి పార్టీస్ కోసం ఆయిల్ వేడి చేయాలా? అవునండి, ఆయిల్ హీట్ చేయాలి. ఓకే, ఈలోపు ఆయిల్ పెట్టేసుకుందాం మనం. ఆయిల్ వేసేయండి. డీప్ ఫ్రై చేయాలి కదా? అవునండి. ఈలోపు స్మాష్ చేసుకుందామా? ఇది చల్లారుతూ ఉంటుంది కదా ఈలోపు. ఆల్రెడీ ఉడికించున్నాయి కాబట్టి ఓకే, ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయని స్మాష్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలండి. ఒక్క విజిల్ చాలండి దీనికి. అరటికాయ కదా, ఎక్కువ టైం పట్టదు, ఒక్క విజిల్ చాలు. ఓకే అండి, అరటికాయ స్మాష్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పట్టాక ఆ మిశ్రమాన్ని ఇంకా పుట్నాల పొడిని ఇందులో కలిపేసి సన్నగా తరిగిన ఇది పుదీనా, కొత్తిమీర కూడా కలపాలి. ఓకే, ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకొస్తాను. ఇలా సరిపోతుంది కదండి? చాలండి, దీన్ని కలిపేసుకోవాలి. సో ఈ మిక్సీని కూడా కలిపేసుకోవాలి దాంట్లో. అవునండి. ఇందులో మనం ముందుగా చేసుకున్న పుట్నాల పొడి. పుట్నాల పొడి. అవునండి. పుట్నాలు తీసుకుని దాన్ని మిక్సీ పెట్టాం అంతే. అంతే అండి. ఓకే, అంటే ఇది బైండింగ్ కొరకని. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనా? 1 స్పూన్ చాలా. ఇంకొద్దిగా. గరం మసాలా పౌడర్.
అదెంత వేయాలి? ఒక హాఫ్ టీ స్పూన్. సరిపోతుంది కదా? అవునండి. ఓకే. సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా పుదీనా అండి ఇది. ఓకే. ఇది కూడా వేయాలి. ఇప్పుడు వేసేయచ్చండి? వేయచ్చు. ఎంత వేయమంటారా? వేయనా ఇంకొంచెం? వేయండి. బాగా కలిపేసుకున్నాం కదా. కలిపాక తగినంత ఉప్పు వేసుకోవాలండి దీనికి. ఓకే అండి. సరిపడా సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి. అవునండి. ఓకే. రెడీ అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ దీన్ని ప్యాటీస్ లాగా చేసుకుని ఇందులో వేసేయడమేనా ఆయిల్లో? అవునండి. ఓకే అండి. ఓకే, అలా ఒత్తుకుని వేసేసుకోవడం. అవునండి. ఓకే, వేగిపోయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అండి. ఓకే, టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. టోటల్ క్రిస్పీగా ఉన్నాయి కదా చూడడానికి. ఓకే, రెడీ అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, తీసేయండి. బనానా ప్యాటీస్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదండి భావన గారు రెడీ చేసిన బనానా పార్టీస్. వీటిని టేస్ట్ చేయబోయే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. బనానా పార్టీస్ కి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, వేపిన శనగపప్పు పౌడర్, సాల్ట్, ఆయిల్. బనానా ప్యాటీస్ తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా అరటికాయను పీల్ చేసి పీసెస్ గా కట్ చేసుకుని కుక్కర్ లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి దోరగా వేయించి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఉడికించిన అరటికాయ ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసుకుని అందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పుట్నాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి లాస్ట్ లో సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాటీస్ గా వత్తుకుని డీప్ ఫ్రై చేయాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే బనానా ప్యాటీస్ రెడీ. బనానా ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి భావన గారు. క్రిస్పీగా, టేస్టీగా. మీరు అన్నట్టు ఆలుగడ్డ లేకుండా అరటికాయతో స్పెషల్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఐటమ్ని మాకు పరిచయం చేసినందుకు. మరి ఇంత మంచి ఐటమ్ని మాకు పరిచయం చేసినందుకు మీకు అనూస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా, అలానే అనూస్వార్ తరఫు నుంచి మంచి గిఫ్ట్ ప్యాక్ కూడా. థ్యాంక్ యూ. చూసారు కదండి భావన గారు రెడీ చేసిన బనానా ప్యాటీస్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.